నిర్గమాకాండము 13వ అధ్యాయము మొదటి వచనము. తొలి కాన్పు పిల్లలు. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలులో పుట్టిన తొలిచూలు సంతతి నెల్లా నాకు అంకితము చేయుము. మానవ సంతతి అయిననేమి, పశు సంతానమైననేమి, మొదట పుట్టినది నాదే అగును అనెను. పొంగని రొట్టెల పండుగ. మోషే ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పెను, మీరు దాస్య నిలమైన ఐగుప్తు దేశం నుండి తరలి వచ్చిన ఈ దినమును గుర్తుపెట్టుకొనుడు. యావే తన బాహుబలముతో మిమ్ము ఇచ్చట నుండి నడిపించుకొని వచ్చెను. మీరు పొంగిన రొట్టెలు తినరాదు. అబీబు మాసంలో ఈ రోజుననే మీరు ఐగుప్తు దేశమును వీడితిరి గదా. మీ పితరులను మాట ఇచ్చినట్లుగా ఈ యావే దేవుడు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించుచున్న దేశమునకు, పాలు తేనెలు జాలువారు దేశమునకు మిమ్ము కొనివచ్చినప్పుడు ఈ నెలలోనే మీరు ఈ ఆచారమును పాటింపవలేను. 7 రోజుల పాటు మీరు పొంగని రొట్లు తినవలేను. 7వ నాడు యావే పేరట పండుగ జరుపుకొనవలేను. ఈ 7 రోజులలో పొంగని రొట్టెలను తినవలేను. పిండిని పులియజేయు పదార్థము గాని, పొంగని రొట్టెలు గాని మీ దేశమునందు ఎక్కడా కనబడకూడదు. ఆ రోజున మీరు మీ కుమారులకు, మేము ఐగుప్తు దేశమును వీడి వచ్చినప్పుడు యావే మాకు చేసిన మేలునకు స్మృతి చిహ్నమిదే అని చెప్పుడు. ఈ ఆచారము మీ చేతి మీదుగా గుర్తువలెను, మీ నొసటిపై బాసికమవలెను మీకు జ్ఞాపకార్థంగా నుండును. ఈ విధముగా మీరు ఎల్లప్పుడూ ప్రభు నిబంధనమును గూర్చి చెప్పుకొనగలుగుదురు. యావే తన బాహుబలముతో మిమ్ము ఐగుప్తు దేశము నుండి తరలించుకొని వచ్చును కదా. ప్రతి సంవత్సరము నియమిత కాలమున మీరు ఈ విధిని పాటింపవలెను. తొలిచూలు పిల్లలు. మీ తండ్రులకును మీకును మాట ఇచ్చినట్లుగానే యావే మమ్ము కనానీయుల దేశమునకు కొనివచ్చి దానిని మీకు ఇచ్చినప్పుడు మీ తొలిచూలు మగబిడ్డలను ఆయనకు అంకితము చేయవలయును. మీ పశువుల తొలిచూలు పిల్లలలో మగవి యావేకు చెందును. గాడిదకు పుట్టిన తొలి పిల్లకు బదులుగా గొర్రె పిల్లను దేవునికి అర్పింపవలెను. అటుల కానిచో దాని మెడవిరిచి చంపివేయవలెను. మీ తొలి మగబిడ్డలను అందరినీ వెలయిచ్చి విడిపింపవలెను. మీ కుమారుడు ఇది ఏమి అని మిమ్ము అడిగినచో, యావే తన బాహుబలముతో మమ్ము దాస్య నిలయమున ఐగుప్తు దేశం నుండి కొనివచ్చెను. ఫరో రాజు మొండిపట్టుతో మమ్ము ఐగుప్తు దేశమును వదిలి వెళ్ళనీయనప్పుడు యావే ఆ దేశంలో నరులకు, పశువులకు కలిగిన తొలిచూలు పిల్లలనెల్లా చంపివేసెను. ఈ కారణముచే పశువులకు కలిగిన తొలిచూలు పిల్లలను ప్రభువైన దేవునికి సమర్పింతుము. మా కుమారులలో తొలిబిడ్డలను మాత్రమే వెలయిచ్చి విడిపింతుము అని అతనితో చెప్పుడు. మీ చేతి మీద గుర్తువలెను, మీ నొసటి అందలి జ్ఞాపక చిహ్నము వలెను ఈ ఆచారము మీకు ప్రయోజనకారి అగును. యావే తన బాహుబలముతో మనలను ఐగుప్తు దేశం నుండి తరలించుకొని వచ్చెను కదా. రెల్లు సముద్రము దాటుట. ఇశ్రాయేలీల నిర్గమనము. ఫరో రాజు ఇశ్రాయేలీలు వెళ్ళిపోవుటకు అంగీకరించినప్పుడు దగ్గరి త్రోవ అయినప్పటికీ దేవుడు వారి ఫిలిస్తీన్ల దేశము మీదుగా పోవు దారిన పోనీయలేదు. ఫిలిస్తీన్లతో యుద్ధము సంభవించినచో ఇశ్రాయేలీలు గుండె చెదిరి తిరిగి ఐగుప్తు దేశమునకే పోవుదురని దేవుడు తలంచెను. ఈ కారణముచే ప్రభువు చుట్టుదారి అయినప్పటికీ రెల్లు సముద్రమునకు పోవు ఎడారి బాటన వారిని నడిపించెను. ఇశ్రాయేలీలు సర్వాయుధములను ధరించి ఐగుప్తు దేశమును వీడిరి. అప్పుడు ఇశ్రాయేలీయులను ప్రమాణబద్ధులుగా చేసిన యోసేపుని అస్థికలను మోషే తన వెంట తీసుకొని పోయెను. దేవుడు తప్పక మీ కడకు వచ్చును. ఆ రోజున ఇక్కడి నుండి నా అస్థికలను మీ వెంట కొని పొండు అని యోసేపు ఇశ్రాయేలీయులకు చెప్పి ఉండెను. ఇశ్రాయేలీయులు సుక్కోతు నుండి ఏతామునకు వెళ్ళి ఎడారి అంచున విడుదల చేసిరి.
పగలు దారిచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగునిచ్చు అగ్నిస్తంభముగా ప్రభువు ఇశ్రాయేలుల ముందు నడిచెను. ఆ విధముగా వారు పగలు రేయి ప్రయాణం చేసిరి. పగలు మేఘస్తంభము గాని అగ్నిస్తంభము గాని ఇశ్రాయేలీల ముందు కదలిపోవుట మానలేదు. 14వ అధ్యాయము. ఏతాము నుండి రెల్లు సముద్రమునకు. ప్రభువు మోషేతో, మీరు పోవు దారి నుండి వెనుతిరిగి మిగ్దోలునకు సముద్రమునకు నడుమ బాల్సేఫోనునకు ఎదురుగా పిహా హీరోతు ముందట గుడారములు వేసుకొనవలయునని ఇశ్రాయేలీలతో చెప్పుము. సముద్రము వద్ద ఈ చోటికి ఎదురుగా మీరు విడిది చేయవలయను. ఫరో రాజు చూడడు. ఇశ్రాయేలీలు నా దేశములో చిక్కుబడి ఉన్నారు, ఎడారి వారిని కప్పివేసినది అని అనుకొనును. అప్పుడు నేను ఫరో రాజు హృదయమును కఠినము చేయుదును, అతడు వారిని వెంటాడును. ఫరో రాజును అతని సైన్యమును చిందరవందర చేసి నేను కీర్తి తెచ్చుకొందును. ఐగుప్తు దేశీయులు నేనే ప్రభుడనని గుర్తింతురు అని చెప్పెను. ఇశ్రాయేలీలు అట్లనే చేసిరి. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీలను వెంటాడుట. ఐగుప్తు దేశ ప్రభువైన ఫరోకు ఇశ్రాయేలీలు తప్పించుకుని ఇయరని తెలిసెను. అతడును అతని కొలువువారును ఇశ్రాయేలీల విషయమున మనసు మార్చుకునిరి. బానిసత్వము నుండి ఇశ్రాయేలీలను ఎలా తప్పించుకొని పోనిచ్చితిమి అని వారు అనుకొనిరి. వెంటనే ఫరో రథము సిద్ధము చేయించి సైన్యమును వెంట తీసుకొని బయలుదేరిపోయాను. అతడు శ్రేష్టములైన తన 600 రథములైనవి గాక ఐగుప్తు దేశమందున్న ఇతర రథములను కూడా వెంటగొనిపోయాను. ప్రతి రథము మీద రౌతులుండిరి. యావే ఐగుప్తు దేశ ప్రభువు ఫరోను కఠినాత్మనుగా చేసెను. అతడు బెదిరించి వెడలిపో ఇశ్రాయేలీలను వెన్నాడెను. ఫరో అశ్వబలము, అశ్వికులు, రథబలము, కాల్బలము ఇశ్రాయేలీలను తరముచు పీహహీరోతు సమీపమున బాల్సేఫోనునకు ఎదురుగా సముద్రము ఒడ్డున వారు విడిది చేసి ఉన్న ప్రదేశమునకు వచ్చెను. ఐగుప్తు దేశీయుల ఫరో రాజుతో తమను వెన్నాడ వచ్చారని ఇశ్రాయేలు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలుగగా యావేకు మొరపెట్టుకొనిరి. ఇశ్రాయేలీలు మోషేతో, ఐగుప్తు దేశంలో మమ్ము పూడ్చిపెట్టుటకు చోటు కరువైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశం నుండి మమ్ము తీసుకొని వచ్చి ఉరగబెట్టినది ఏమున్నది? మా జోలికి రావలదు, మేము ఐగుప్తు దేశీయులకు చాకిరి చేయదము అని ఆ దేశమునున్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుట కంటే ఐగుప్తు దేశీయుల ఊడిగము చేయుట మేలు గదా అనిరి. దానికి మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో మీరు ఈనాడు కనులారా చూడగలరు. ఈనాడు మీరు చూచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడూ చూడబోరు. యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు అనెను. సముద్రమును దాటుట. యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడుమని ఇశ్రాయేలుతో చెప్పుము. నీ కర్రను ఎత్తి సముద్రము వైపు నీ ఛాతిని చాపి దాన్ని పాయలుగా చేయము. ఇశ్రాయేలీలు సముద్రము నడుమ పొడి నేల మీద నడిచిపోయెదరు. ఇదిగో నేనే ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచేవారు ఇశ్రాయేలీలను తరుముదురు. ఫరో రాజు వలనను అతని రథము బలముల వలనను అశ్వబలము వలనను కాల్బలము వలనను నేను మహిమ తెచ్చుకొందును. ఫరో రాజు వలనను అతని రథముల వలనను అశ్వముల వలనను సైన్యముల వలనను నేను మహిమ తెచ్చుకొనినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను ప్రభువుగా గుర్తింతురు అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీలు బలగమునకు ముందు నడుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులను ఇశ్రాయేలులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి కమ్మెను. అది ఇశ్రాయేలులకు వెలుగును, ఐగుప్తు దేశీయులకు చీకటిని కలిగించెను. ఇశ్రాయేలీయులు తలపడకుండానే ఆ రాత్రి అంతయు గడిచిపోయాను. మోషే సముద్రం మీదికి చేతిని చాచెను. యావే
రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి వీచి సముద్రము వెనుకకు చుట్టుకొని పోయి సముద్ర గర్భము ఆరిపోనట్లు చేసెను. జలములు విడిపోగా ఇశ్రాయేలు పొడి నేల మీదనే సముద్ర గర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీలను తరిమిరి. ఫరో రాజు రథబలము, రౌతులు, గుర్రములు ఇశ్రాయేలీలను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకోజామున ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యము వైపు పారజూచెను. ఆ బలగమును గగ్గోలు పడినట్లు చేసెను. ఆయన చక్రములను ఊడిపడినట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలీలను వదిలి పారిపోవుదుము రండు, యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు అనుకొనిరి. అప్పుడే యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలముల మీద, రౌతుల మీద తిరిగి పారును అని చెప్పాను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడుచుచున్నప్పటికీ సముద్ర జలములు యథాస్థలమునకు మరలి వచ్చెను. దాన్ని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇశ్రాయేలీలను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వసైన్యమునందలి రథములను, రౌతులను తిరిగి వచ్చిన జలములు నిలువునా ముంచివేసెను. ఫరో సైన్యములో ఒక్క పురుగు కూడా బ్రతుకలేదు. కానీ ఇశ్రాయేలీలు మాత్రము సముద్రంలో పొడి నేల మీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచినది. ఆనాడే అవే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇశ్రాయేలును కాపాడెను. ఇశ్రాయేలీలు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే వనర్చిన ఆ మహత్కార్యమును ఇశ్రాయేలీలు కనులారా చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడుగా మోషేను నమ్మిరి. 15వ అధ్యాయము. విజయ గీతము. అప్పుడు మోషే ఇశ్రాయేలీలు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానము చేయదము. ప్రభువు మహా విజయమును సాధించెను. ఆయన గుర్రమును, రౌతును సముద్రమున కూలద్రోసెను. యావే నా బలము, నా కీర్తనము. ఆయనయే నా రక్షకుడు. యావే నా దేవుడు, ఆయన్ను స్తుతింతును. యావే నా పితరుల దేవుడు, ఆయన్ను శ్లాఘింతును. యావే యుద్ధశూరుడు, ఆయన పేరు ప్రభువు. ఫరో రాజు సైన్యమును, రథబలమును ఆయన సముద్రమున కూలద్రోసెను. ఫరో రౌతులలో మునగాండ్రులందరూ రెల్లు సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పివేశెను. వారు రాయి వలె నీట మునిగిరి. యావే నీ దక్షిణహస్తము బల వైభవముతో అలరారును. యావే నీ దక్షిణహస్తము శత్రువులను తుత్తినీయులు చేయును. ప్రభు నీ మహిమాతిశయముల వలన నీ శత్రువులను అణగద్రొక్కుదువు. నీ క్రోధాగ్ని రగుల్కొని నీ శత్రువులను చెత్తవలే దహించును. నీ ముక్కు రంధ్రముల ఊపిరికి నీళ్లు ఉవ్వెత్తుగా లేచి రాశిగా ఏర్పడినవి. జలములు నిలువు గోడవలే నిలిచినవి. సముద్ర గర్భమున అగాధ జలములు పేరుకొని పోయినవి. నేను తరిమి తరిమి వారిని పట్టుకుందును, కొల్ల సొమ్ము పంచుకుందును. తనివిదీరా వారి సొత్తును అనుభవింతును. కత్తి దూసి వారిని తునుమాడెదను అని శత్రువు తలచెను. కానీ నీ ఒక్కసారి ఊపిరి వదిలితివో లేదో దసముద్రము శత్రువులను కప్పివేశెను. భయంకర జలములలో శత్రువులు సీసము వలె మునిగిపోయిరి. యావే దైవములలో నిన్ను పోలినవాడెవడు? నీవలే పరిశుద్ధుడై తేజరిల్లువాడెవడు? నీవలే మహత్కార్యములు చేయువాడెవడు? అద్భుత క్రియలు చేసి భయంకరుడై వెలయువాడెవడు? నీవు నీ దక్షిణహస్తమును చాచితివి, భూమి వారిని మెరింగినది. నీవు విముక్తి చేసిన ప్రజను కృపతో తోడ్కొని పోయితివి. బలము చేత ప్రజలను నీ పవిత్ర ఆలయమునకు నడిపింతివి. నీ చరితము విని సకల జాతి జనులు వణికిపోవుదురు. ఫిలిస్తీయులు వేదన పాలగుదురు. ఏదోము నాయకులు కలవరమందుదురు. మోవాబు మనగాండ్రు గజగజలాడుదురు. కనాను దేశీయులు కలవరపడుదురు. యావే
నీ ప్రజలు, నీవు చేరదీసిన ప్రజలు ముందుకు సాగిపోవునప్పుడు నీ శత్రువులను భయంకంపములో ముంచి ఎత్తెను. నీ బాహుబలము వలన వారు రాయువలే కదలకుందురు. యావే, నీ చిరకాల నిలయమైన కొండ మీద నీవు నివాసముగా చేసుకున్న నెలవున స్వయముగా నీ పవిత్ర ఆలయమును నిర్మించిన చోట నీ ప్రజను తోడ్కొని వచ్చి పాదుకొల్పెదవు. నాటికి నేటికి ఏనాటికి యావే ఒక్కడే ఏలిక. ఫరోరాజు రథములను, రథాశ్వములను, రౌతులను సముద్రమున ప్రవేశించినప్పుడు యావే వారి మీదకి నీటిని మరల్చెను. కానీ ఇశ్రాయేలీలు సరాసరి సముద్రములో పొడినేల మీద నడిచి ముందుకు పోయిరి. అప్పుడు అహరోను సోదరి ప్రవక్తయనగు మిర్యాము తంబురను చేపట్టినది. స్త్రీలెల్లరూ తంబురలను ధరించి నాట్యము చేయుచు ఆమెను అనుసరించిరి. ఆమె ఈ విధముగా పల్లవినందుకొని పాడినది. యావేను కీర్తింపుడు, ఆయనకు మహా విజయమును సిద్ధించినది. యావే గుర్రమును రౌతును సముద్రమున కూలత్రోసెను. ఎడారిలో ఇశ్రాయేలీయుల మార. మోషే రెలు సముద్రము వద్దనున్న విడిది నుండి ఇశ్రాయేలును ముందుకు నడిపించెను. వారు షూరు అరణ్యమునకు వెళ్ళిరి. ఆ అడవిలో ఇశ్రాయేలీయులకు 3 రోజుల పాటు త్రాగుటకు నీరు దొరకలేదు. వారు మారాకు చేరిరి. అక్కడికి నీరు చేదుగా ఉండుటచే దాన్ని త్రాగలేకపోయిరి. ఆ నీటి వల్లనే ఆ చోటికి మారా అను పేరు వచ్చినది. ఇశ్రాయేలీయులు మోషేను చూచి గొణిగిరి. మేమేమి త్రాగవలేను అని అతనిని అడిగిరి. మోషే యావేకు మొరపెట్టగా యావే అతనికి ఒక చెట్టును చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తీయనివయ్యను. యావే ఆ చోటనే వారికి కట్టడలు చేసెను, జీవిత విధులు నిర్ణయించెను. అక్కడనే వారిని పరీక్షించెను. అప్పుడు యావే, నీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా నున్న దానిని ఆచరించని ఎడల, ఆయన ఆజ్ఞలను శిరస వహించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండా నడుచుకొన ఎడల, నేను ఐగుప్తు దేశీయుల వలెను మిమ్ము ఏ అరిష్టము పాలు చేయను. మీకు ఉపశమనము కలిగించు యావేను నేనే అని చెప్పెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. ఆ ప్రదేశమున 12 నీటి బుగ్గలు కలవు. 70 ఖర్జూర వృక్షములు ఉన్నవి. అక్కడ నీటి అంచుననే వారు దిగిరి. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.